మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. కాజెస్ క్యాన్సర్. ప్రతి మనిషికి 2 ప్రశ్నలు ఉంటాయి. ఎప్పుడు పుట్టాం, ఎప్పుడు పోతాం. మొదటి ప్రశ్నకి సమాధానం వెతకాల్సిన పని లేదు. రెండో దానికి సమాధానం వెతకాలని ఎవరు అనుకోరు. కానీ నాకు ఆ అవసరం ఆ రోజు వచ్చింది. చావుకి బ్రతుక్కి మధ్య రన్నింగ్ రేస్లో ఇది నా కౌంట్ డౌన్. 1 నుంచి 10 దాకా నేనొక్కడే. నాకున్నవి 2 దారులు: చంపడం లేదా చావడం. నేను సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు 3. 4 వారాల క్రితం నేను కాసిన ఒక పందెం. 5,000 మంది జనాభా ఉన్న ఒక ఊరు, 600 మంది ప్రైవేట్ సైన్యం ఉన్న ఒక నియంత, 7 అడుగులు నాతో నడవడానికి రెడీగా ఉన్న ఒక అమ్మాయి, నా జీవితాన్ని మార్చేసిన 8,000 గజాల స్థలం, 9 నిమిషాల్లో పూర్తవబోయే గడువు, 10 మీటర్ల దూరంలో ఉన్న చావు. ఇది నా కథ. ప్రతి కథకో హీరో ఉంటాడు. తనకి ఎంత పెద్ద కష్టం వస్తే దాన్ని దాటడంలో అంత గొప్ప హీరో అవుతాడు. కానీ నాకు ఏ కష్టం తెలియకుండా పెంచాడు మా నాన్న సత్యమూర్తి. 30,000తో మొదలుపెట్టి 300 కోట్లు పైగా సంపాదించారు. ఎప్పుడూ నీళ్ళల్లో ఉండే చేపకి జలుబు రానట్టు ఇంత సంపాదించినా మా నాన్నకి డబ్బు అంటుకోలేదు. ఆయనకి మనుషులంటే ఇష్టం. అబద్ధాలు చెప్పిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేవారు. రే, నేను బృందావన్ బార్కి వస్తున్నా. అందరూ అక్కడే ఉండండి. నమస్తే బాబు. నాన్న, అడ్డమైన వాళ్ళందరికీ ఎందుకు నాన్న డబ్బులు ఇస్తున్నారు మీరు? వాడు భార్యకు ఒంట్లో బాలేదంటరా, యశోదలో జాయిన్ చేశారు. హాస్పిటల్ కాదు, బృందావనం బార్కి వెళ్తున్నాడంట వాడి ఫ్రెండ్స్ తోటి. ఎన్నిసార్లు మోసపోతారు నాన్న మీరు? దానికి మా నాన్న చెప్పిన ఆన్సర్ నేను ఎప్పటికీ మర్చిపోను. చిన్నప్పుడు నాన్న పులి కథ విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేదిరా. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నను ఏడిపించడానికి పులి వచ్చిందని 2 సార్లు అబద్ధం చెప్పాడు. వాళ్ళ నాన్న వెళ్ళాడు, పులి లేదు. 3వసారి నిజంగానే పులి వచ్చిందని ఆ అబ్బాయి అరిచాడు. అబద్ధం చెప్తున్నాడని నాన్న వెళ్ళలేదు. ఈసారి పిల్లోడు లేడు. 3వసారి కూడా వాళ్ళ నాన్న వెళ్ళొచ్చు కదరా. ఏమవుతుంది? మోసపోతావు, ఫూల్ అవుతావు. ఒక మనిషి ప్రాణంతో పోలిస్తే ఇవన్నీ ఎక్కువ. రే, తెలివితేటలు వాడాల్సింది అవతలని మోసం చేయడానికో, మోసం చేస్తున్నారని తెలుసుకోవడానికో కాదు, పని చేయడానికి. అంతే, అంతకు మించి వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. మా నాన్న డెఫినేషన్లన్నీ ఇలా కొత్తగానే ఉంటాయి. ఆయన దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నానంటే ఓ మర్చిపోలేని జ్ఞాపకం. నా 27వ ఏట నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. పల్లవి, మా నాన్నకు ఆ అమ్మాయి నచ్చింది, సో నాకు నచ్చింది. వాళ్ళ నాన్నకు మా ఆస్తి నచ్చింది కాబట్టి నేను నచ్చాను. ఇదంతా తనకు నచ్చిందో లేదో తెలీదు, ఎందుకంటే తన తల దించుకునే ఉంది.
నేను మాత్రం తలెత్తుకుని నా లాస్ట్ బ్యాచులర్ హాలిడేకి బార్సిలోనా వెళ్ళాను. ఏ కష్టం తెలియని నన్ను మా నాన్న చావు పబ్బు నుంచి ప్రపంచంలోకి విసిరేసింది. ఆ కిందకి దిగటం అనేది తర్వాత చాలా రోజుల పాటు కంటిన్యూ అయింది. ముందు లిఫ్ట్ దిగాను, తర్వాత ఎయిర్పోర్ట్ ముందు కారు దిగాను, ఇండియాలో ప్లేన్ దిగాను. మా నాన్న బాడీ అంబులెన్స్లోంచి దిగింది. మా కంపెనీ షేర్ల కింద దిగాయి. నాన్న అస్థికలతో పాటు అన్నయ్య ధైర్యం కూడా నీళ్ళల్లో వదిలేశాడు. షాక్లోకి వెళ్ళిపోయాడు. రిలేటివ్స్ పిచ్చెక్కిందన్నారు. నాన్న పోయిన నెలల తర్వాత ఇంటి నిండా జనం. అక్కడున్న అందరిలోనూ మా నాన్న పోయారనే బాధ కన్నా ఆయన చేసిన అప్పు మేము తీరుస్తాం లేదనే భయం ఎక్కువ కనపడుతుంది. మా వదిన వాళ్ళ ఫాదర్ నన్ను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళమన్నారు. నాన్న ఉన్నప్పుడు నేను చాలాసార్లు గదిలోకి వెళ్ళాను. కానీ ఈసారి ఆ తలుపు వెనకాల నా లైఫ్ను మార్చేసే మలుపు ఉందని నాకు తెలీదు. పైడా సాంబశివరావు. వెతికితే ఆయన పేరులో కూడా పైసా కనిపిస్తుంది. ఆయన జేబుల నిండా కూడా ఉందని నాన్న చెప్తుండేవారు. ఆయన నాన్నకి ఫ్రెండు కాదు, పార్ట్నరు కాదు, పరిచయస్తుడు. వైజాగ్లో ఆయన ఫాదర్ పొద్దున చనిపోతే ఈవినింగ్ ఫ్లైట్ టికెట్ రేట్ తక్కువగా ఉందని సాయంత్రం దాకా వెయిట్ చేసి వెళ్ళాడు. అందరూ 6ంటికి వాకింగ్ చేస్తే ఈయన 5 గంటలకే జాగింగ్ చేస్తాడు. ఆరోగ్యం కోసం కాదు, అప్పులు అడిగే వాళ్ళు తగలరని. 15 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆవిడ అతనితో చెప్పకుండా 10 కాసుల బంగారం కొంది. తర్వాత బంగారం 500 తగ్గింది. నష్టం వచ్చిందని కోపం వచ్చి భార్యతో మాట్లాడటం మానేశాడు. ఆ తర్వాత బంగారం రేటు పెరిగింది. దాంతోపాటు వాళ్ళ మధ్య దూరం కూడా పెరుగుతూ వచ్చింది. వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ ఆ గోడలాగే గట్టిగా పగలకుండా మిగిలిపోయింది. అలాంటి మనిషి మా నాన్న పోతే మా కోసం రావడం ఆశ్చర్యం అనిపించింది. ఇంకొక 5 ఏళ్ళు ఉండుంటే పరిస్థితి బాగుండేదేమో. ఇప్పుడైతే మాత్రం చేసిన అప్పులు, దాచిన డబ్బులు రెండూ ఈక్వల్ గా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో పెట్టిన డబ్బులకి ఎప్రిసియేషన్ రాలేదు. 60 దాకా ఇరుక్కుపోయింది. ఇళ్ళు, కార్లు, పాలసీలు, డిపాజిట్లు, బంగారం, పెయింటింగ్స్ అన్నీ కలిపి అమ్మినా సరే అప్పు తీర్చడం కష్టం. అలా అని ఇప్పుడు ఇవన్నీ అమ్మేసి రోడ్డు మీద పడిపోవాలంటే అక్కర్లేదు.
దానికో పద్ధతి ఉంది. మీకున్న ఆస్తి మొత్తంలోనే ఏమాత్రం విలువ లేని ఈ షేర్స్ ఒక్కటే. మొన్న మార్కెట్ పడిపోయాక ఇవి చిత్తు కాగితాలతో సమానం. కాబట్టి ఇవి మాత్రం నువ్వు మీ అన్నయ్య ఉంచుకుని మిగతా ఆస్తి అంతా మీ అమ్మగారి పేరునో మీ వదిన గారి పేరునో రాసేయండి. ఎవరు అడిగినా సరే ఈ షేర్స్ అమ్ముకోమనండి. ఇంతకు మించి తీర్చలేమని చెప్పండి. గొడవ చేస్తే మా నాన్నగారు చేసిన అప్పులతో మాకేంటి సంబంధం అని చేతులు ఎత్తేయండి. ఇన్సాల్వెన్సీ క్లెయిమ్ చేయండి. ఐపీ పెట్టండి. ఇదేం కొత్త ఏం కాదు. చాలా మంది పెద్దవాళ్ళు చాలా సార్లు చేసిందే. ఓ 2-3 ఏళ్ళు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత మీ వ్యాపారం ఏదో మీరు చేసుకోండి. అలా చేస్తే మా నాన్నగారు పరువు పోతుంది కదా. ఆయనే పోయాడు కదా. సార్ ప్లీజ్. నాకు అర్థం కావట్లేదయ్యా, నీ ప్రాబ్లం ఏంటి? సార్ మా నాన్నగారు నమ్మి డబ్బు ఇచ్చిన వాళ్ళందరం మోసపోవడం కరెక్టా? నిన్ను నమ్మి మీ ఫ్యామిలీ మోసపోవడం కరెక్టా? మీరు ఎన్ని చెప్పినా నేను కన్విన్స్ కాలేకపోతున్నాను సార్. ఇట్స్ అగైన్స్ మై వాల్యూస్. వాల్యూసా? కంటికి కనపడిన వాల్యూస్ నిలబెట్టడం కోసం కళ్ళ ముందున్న రోడ్డు మీద తీసుకొచ్చేస్తావా? సార్ చేసిన అప్పులు తీర్చడం జస్టిస్ సార్. ఎగ్గొట్టడం ఇంటెలిజెన్స్ సార్. అలా చేస్తే మా నాన్నగారు అందరి దృష్టిలో ఒక క్రిమినల్ గా మిగిలిపోతారు. ఆయన్ని ఎవరు గుర్తు పెట్టుకున్నా ఒక గొప్పవాడిగానే గుర్తు పెట్టుకోవాలి సార్. ఇప్పుడు ఈ అప్పులన్నిటికీ జవాబుదారీ నేను అని ఈ పేపర్ల మీద నువ్వు సంతకం పెడితే మాత్రం నిన్నొక మూర్ఖుడుగా నేను గుర్తుపెట్టుకుంటాను. $300 కోట్లు ఒక్క సంతకంతో పోతాయా ఆనంద్? జూబ్లీ హిల్స్ లో ఉండాలా, అమీర్పేటలో ఉండాలా, మెర్సిటీస్ లో తిరగాలా, మండే ఎండలో నడవాలా, స్టార్ హోటలా, సాంబార్ ఇడ్లీయా? ఈ ఒక్క సిగ్నేచర్ డిసైడ్ చేస్తుంది. పెట్టే ముందే ఆలోచించుకో. ఏవి అక్కర్లేదో అవి ఉంచుకున్నాడు, ఏవి అవసరమో అవి వదిలేశాడు. వీడికి విలువైన వస్తువుల్ని విసిరేయడం అలవాటయ్యా. నీ కూతురు విలువైందో కాదో నువ్వే తేల్చుకో. అంటే అది ఈ టైంలో ఇది చెప్పడం కరెక్టో కాదో తెలియడం లేదు నాకు. కానీ ఇప్పుడు చెప్పకపోతే మీరు ఇంకా హోప్స్ పెట్టుకుని నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉందనుకుని ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన విషయం మీ అమ్మగారికి చెప్పండి. పల్లవి, పల్లవి 2 నెలల క్రితం ఎంగేజ్మెంట్లో రింగు తొడుగుతున్నప్పుడు తలదించుకుని ఉంది. సిగ్గనుకున్నాను. ఇప్పుడు నన్ను వద్దనుకుని వెళ్ళిపోతున్నప్పుడు కూడా తలదించుకునే ఉంది. ఈసారి ఏమనుకోవాలో అర్థం కాలేదు. మొత్తం ఆస్తంతా రాసి ఇచ్చాడు అప్పుడాలకి. ఇంకేముంది ఇక్కడ బతకడానికి? వీళ్ళ నాన్నపోయిన షాకులోంచి వీడు బయటకు రాడు, వీడి తమ్ముడిచ్చిన షాకులోంచి మీ కుటుంబం బయటికి రాదు. నా మాట విని పిల్లని తీసుకున్నతో వచ్చాయి. డివోర్స్ అప్లై చేద్దాం. నీకు బోల్డ్ అంత జీవితం ముందుంది, ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఏమ్మా, ఏం మాట్లాడు? నందు, డాడీ బయలుదేరుతున్నారు. కొంచెం కార్ దాకా వెళ్ళి పంపించే. నేను వెళ్ళగలను. కాఫీ తాగుతావా? నేను తాగాలి. తల బద్దలైపోతుంది వెదవ సలహాలన్నీ విని. మాకంటే తప్పదు, ఇక్కడే బతకాలి. కానీ తనకి వెళ్ళిపోయే అవకాశం ఉండి మాతోనే ఉంటానంది. ఇంత గొప్ప మనిషికి నేనేం చేయగలను? ఆవిడకి థ్యాంక్స్ అనే మాట చెప్తే సరిపోదు. దీనికి ఏ కష్టం తెలియకుండా పెంచగలిగితే అదే మా వదినకి నేను చెప్పగలిగే థ్యాంక్స్. ఈ 5 సిరీస్ కాలో లెగ్ స్పేస్ చాలా తక్కువరా. క్రాంపీ షిట్. అర్జున్గా 7 సిరీస్ తీసుకో. అలాగనే
₹1,00,00,000 లాటరీలో కూడా 30 లక్షలు ట్యాక్స్ కింద పోతుంది. అందుకే అదృష్టం డిస్కౌంట్లో వస్తుందంటారు, కానీ దురదృష్టం మాత్రం బోనస్తో వస్తుంది. ఇలా మా అన్నయ్య కూతురికి ఇల్లు నచ్చలేదు. ఎవరికి చెప్పాలో దానికి తెలీదు. వదనికి నచ్చలేదు, కానీ పైకి చెప్పలేదు. మా అమ్మకి దేని మీద కోరిక లేదు, కాబట్టి ప్రాబ్లం లేదు. మా అన్నయ్య తన సెక్రటరీ జాన్తో మాట్లాడుతున్నాడు. అతను వాడికి తప్ప ఎవరికి కనపడ్డావు. ఎందుకంటే జాన్ రిజైన్ చేసి వెళ్ళిపోయిన నెలలైంది. ఈ విషయం మా అన్నయ్యకి చెప్పడానికి ఒక సైకియాట్రిస్ట్ ట్రై చేస్తున్నాడు. దానికి బాగా ఖర్చు అవుతుంది. We have to maintain the protocol. You got it, John? ఏం తల్లి డల్గా ఉన్నావు? నాకు ఇల్లు నచ్చలేదు. నాకు కూడా నచ్చలేదు. బాలా బట్ మనం ఒక 1 year ఇదే ఇంట్లో ఉండాలి. ఎందుకు? ఎందుకంటే హైదరాబాద్లో ఒక 100 kidsని సెలెక్ట్ చేశారు. టీవీ వాళ్ళు వీళ్ళందరితో ఒక రియాలిటీ గేమ్ షో ప్లాన్ చేశారు. గేమ్? యా, గేమ్స్. ఇందులో ఎవరు బాగా చదువుకుంటారో, ఎవరు అమ్మ మాట బాగా వింటారో వాళ్ళకి బాగా మార్క్స్ వస్తాయి. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకు ఒక పెద్ద గిఫ్ట్. నువ్వు గెలిచావనుకో మన కార్లు, మన ఇల్లు కూడా మనకు తిరిగి వచ్చేస్తాయి. చాక్లెట్స్ ఇస్తారా? బోల్డ్. ఇన్నా? ఇంకా ఇన్ని చాక్లెట్స్ ఇస్తారు. బోల్డ్ చాక్లెట్స్. నేను ఈ ఫ్లాట్ ఓనర్ని. నమస్కారం అమ్మా. నమస్తే. మీ వారు నాకు తెలుసు. ఎప్పుడో మా బావమరిది ఉద్యోగం కోసం ఓసారి కలిశాను. కుదరదన్నారు. అప్పుడు బాగా పెద్ద లెవెల్లో ఉండేవారు కదా, కింద పైన తెలిసేది కాదు. రూపాయి ఉంటే ₹100 అప్పు చేసి కార్లు కోట్లు వేసుకు తిరిగేవారు. తీరా ఒకసారి లెక్కేస్తే ఇప్పుడు ఇలా మాకంటే కిందన ఉన్నారు. పాపం మీ అమ్మగారు ఇంకా ఆ బాధ నుంచి బయటపడ్డట్లేరు. ఆయన పోయారనో ఆస్తులు పోయాయనో. నాన్నగారు పోయాక సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా తగ్గిపోయింది సార్. ఇదివరకు క్లాస్ జోకులు ఎంజాయ్ చేయలేకపోతున్నాను. కాఫీ అయినా తీసుకుంటారా? అప్పుడప్పుడు వస్తూ ఉండండి సార్, మాకు వచ్చి ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్. నార్మల్లీ షీస్ గుడ్, కానీ ఈ మధ్య తనేదో రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నానని, జూబ్లీహిల్స్ లో మీ ఇల్లు సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసామని, మీ కార్లన్నీ షోరూమ్ లో దాచేసామని, 1 year తర్వాత ఈ షో అయిపోగానే మళ్ళీ అన్ని వెనక్కి తెచ్చేసుకుంటామని తన ఫ్రెండ్స్ తో చెప్తోందట. ఇప్పుడే నా అబద్ధాలు చెప్తుంటే పెద్దయ్యాకేమవుతారు? ప్రిన్సిపల్ మ్యామ్, మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలాంటి హిలూజినేషన్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ లేదు ఎవరికి. అలా అని చెప్పి వర్క్ డిలే చేస్తారా? ఈ డిలే వల్ల మీకు నష్టం 10 కోట్లు, బట్ మాకు 100 కోట్లు. చూడు జాన్, లుక్ ఎట్ మీ, గాడ్ డామ్ ఇట్. ఎంత ట్రై చేసినా అమెరికా వాడు అప్పడం చేయలేడు, పాకిస్తాన్ వాడు పాయసం కాయలేడు. ఐ హోప్ యూ. ఇంతకీ మీరు అపాయింట్మెంట్ లేకుండా లోనికి వచ్చారు జాన్? నాకు అర్థమైంది, మీరు వెళ్ళొచ్చు. ఎక్స్క్యూజ్ మీ మేడం, టర్మ్ ఫీ పే చేయాలి. ట్రాన్స్పోర్ట్, లంచ్, బుక్స్ అన్నీ కలిపి 2 lakhs దాకా అవుతుంది. 2 lakhs మంత్ ఎండ్ లోపు కట్టేయాలి. మంత్ ఎండ్ లోపు? మీరు మర్చిపోకుండా మేము మళ్ళీ రిమైండ్ చేస్తాం. అక్కర్లేదు మ్యామ్, మీరు చెప్పింది గుర్తుపెట్టుకోలేనంత తక్కువ అమౌంట్ కాదు, మర్చిపోయేంత ఎక్కువ టైము లేదు. 7 series అడిగా. ఫీజు అడిగిందా? ఎంత? ఇదిగో 200. స్కూల్ మారుద్దామా? వద్దుతున్నా, నేనే పద్ధతి మార్చాలి. నీ దగ్గర 200 ఉన్నాయి, నీకు 2 లక్షలు కావాలి అంతే కదా? వెరీ గుడ్ రా. ఇలాంటప్పుడు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి హ్యాండ్ లోన్ అడగకూడదురా, ఎందుకంటే లోన్ ఎవరు హ్యాండే ఇస్తారు. రే ఏంట్రా వెళ్ళిపోతున్నావు?
ఒకే మ్యాటర్ ఫోన్ లో ఒకసారి డైరెక్ట్ గా ఒకసారి చెప్తే ఇబ్బంది కదరా. నీకు 2 కావాలా? మంత్ ఎండ్ లోపు. ఆడికి చెప్పినా సార్ నీకెందుకు చెప్తాను రా, నువ్వు కూర్చోరా. ఏం లేదురా, నెక్స్ట్ వీక్ ఊటీలో ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాను రా, పెట్టు. మా స్టాఫ్ ఉంటారు, నువ్వు జస్ట్ సూపర్వైజ్ చేయాలంతేరా. అదే కాలేజీలో హాస్టల్లో మా దాంట్లో ఉంచోడు కదా, అలాగా. చాలరా. చాలా ఓకే. తర్వాత పెళ్ళిళ్ళు అందరితో బాగా మాట్లాడరు. అదే కాలేజీలో ఆడపిల్లలతో బాగా మాట్లాడేవాడు కదా. ఆపరా. ఆపనా? ఓకే. ఇటు మర్చిపోలేదు. ముందు మెహందీ అని, తర్వాత సంగీత్ అని బాగా తాగి 3వ రోజు పెళ్లి చేసుకుని నాశనం అయిపోతారు. ఆ దారుణాన్ని దగ్గరుండి చూసి 4 అక్షంతలు అయ్యి చివరిలో 10 లక్షలు ఇస్తారు. 5 లక్షలు నువ్వు ఉంచుకో, 5 లక్షలు నాకి. ఓకేనా? పాత విషయాలన్నీ మనసులో పెట్టుకుని తొక్కేస్తావని భయపడ్డాను రా. ఏం మాట్లాడుతున్నావురా? ఫ్రెండ్ అని రా, ప్రాణం ఇవ్వలేకపోవచ్చు, పార్ట్నర్షిప్ ఇస్తాను, పండుగ చేసుకో. థ్యాంక్ యూ రా. మార్నింగ్ సార్. ఏంటి లేటు? సారీ సార్, బ్రెడ్ జామ్ కొనడానికి వెళ్తే ట్రాఫిక్ జామ్ అయింది. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి లేటు? బ్రెడ్ జామ్ కొనడానికి వెళ్తే ట్రాఫిక్ జామ్ అయింది సార్. ఏంటి పారం, ఏంటి అలా డల్గా ఉన్నావు? ఏం మారింది ఇప్పుడు? ఏం మారలేదండి. ఒకప్పుడు నాకు సర్వెంట్లు ఉండేవారు, ఇప్పుడు మీకు మాత్రమే ఉన్నారు. బా, ఏం జరిగిందని ఇప్పుడు నిజంగా? కోట్లు పోయిన మిగిలిపోయిన కాస్ట్లీ బట్టలు, కంపెనీ ఇచ్చిన ఫ్రీ సూపర్ కారు, పెళ్లిలో ఫారెన్ విస్కీలంట, మెహందీలో డిస్కో జాకీలంట. రియలీ ఐ లైక్ యువర్ ఎక్సైట్మెంట్. చూడు, నేను నా చేతిలో 200 రూపాయలు ఉంది, ఇవాళ 5 లక్షల రూపాయల కాంట్రాక్ట్. నెక్స్ట్ కాంటాక్ట్ 10 లక్షలు, ఆ తర్వాత కాంటాక్ట్ 25 లక్షలు. 12.5 వాడికి, 12.5 మనకి. ఇంకా ఆడితో పార్ట్నర్షిప్ పెట్టండి. పరందామయ్య గారు, మనం కంపెనీ పెట్టేద్దాం. వాట్ ఆర్ యు టాకింగ్? బిజినెస్ సౌత్ తిరగకుండా 3 కోట్లు మనమే పబ్లిక్ ఇష్యూ పెట్టి షేర్లు అమ్మేద్దాం. ఇట్స్ టూ మచ్ పరం. లొకేషన్ వచ్చింది, దిగండి. Hi sir, this is Samira. How are you? Your ID cards. మోస్ట్ పిల్లలకి ఏమ్మా? పరందామయ్య గారు, పద్ధతే. ఫ్రస్ట్రేషన్ అండి. ఇలా 2 సీజన్లు చేసుకున్నాం అనుకోండి, 100 కోట్లు. వాళ్ళ పెళ్లి వీళ్ళ పెళ్లి మీరు చేయడం కాదు, మీ పెళ్లి మీరే చేసుకోవచ్చు. అబ్బో, మన పొజిషన్ ఇప్పుడు అదొకటే తక్కువ. మీతో నిశ్చితార్థం జరిగి పెళ్లి అయిపోయింది. అమ్మాయి పేరు ఏంటి? పల్లవి కొలసాని. ఏదో ఒక దొరసాని. మీ భారత్ దాని ఇంటి ముందు నుంచి వెళ్ళాలి. నేను తీర్మానం ఆడుతుంటే అది బాలకిళ్ళకి వచ్చి, అయ్యో ఇట్లాంటి కోటీశ్వరుడు నేను వదులుకున్నాను అని చెప్పి దాని కళ్ళలో నుంచి బొట్ట బట్ట బట్ట నీళ్ళు కారి 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 కారి. దాని ఇంటి పేరు ఏంటి చెప్పారు? పల్లవి కొలసాని. పరం ఎన్నిసార్లు చెప్తారు? అంటే ముందు పీ వచ్చి తర్వాత కే వస్తుంది. పీకేనా? పల్లవి కొలసాని అంటే పీ తర్వాత పల్లవి కొలసాని. పల్లవి కొలసాని. హలో రే, అదే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యి ఫాదర్ తో వదిలేసి వెళ్ళిపోయారు. బాగుంది, దరిద్రంగా ఉంటుందా? సరే, బోర్డు చూసావా? నేను ఉండలేను ఇక్కడ, నేను వచ్చేస్తాను. 5 లక్షలు రా. బండి బ్రేక్ వేసారటి. మంత్ లోపు నీకు ఎవడన్నా ఉద్యోగం ఇస్తాడా? తగలే. మరి చాలా అన్యాయం రా. కాలేజీలో చదువుకునేటప్పుడు నేను 3 ఏళ్ళు వెంటబడి ఒక అమ్మాయిని పడగొడితే నువ్వు ఫీల్ మైలో అని నా లవ్వుని స్టీల్ చేసి దాన్ని పడగొట్టి మీరిద్దరు డీడీఎల్ చేసి సినిమాకి వెళ్ళి ఇంటర్వెల్లో నాతో పాపం కనిపించుకుని తింటారా? అది అన్యాయం కాదేరా? అవన్నీ మర్చిపోయినావు కదరా. 90 ఏళ్ళు వచ్చినా సరే రివెంజ్ ఇస్ రివెంజ్. రేపు పెళ్ళిలో దాని మొగుడు తాళి కడుతుంటే వెనక నుంచి జడెత్తి పట్టుకోరా. వాళ్ళని చూస్తే చాలా బాగోదు. ద్రోహి. దానికి పెళ్ళే, దానికి ఇంత డెకరేషన్. నీ భారత్ లో నేను డాన్స్ చేయడం కాదు, దాని భారత్ లో మన ఇద్దరం డాన్స్ చేయడం అనే కదా ఉద్దేశం. నేను చెప్తాను ఖచ్చితంగా, చూడండి. ఆ అబ్బాయికి బట్టతల, బాణ పొట్ట, జూబ్లీస్ లో ఫ్లాట్, ఒళ్ళంతా ఫ్యాట్. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నా మాట వినండి. సెలెక్ట్ చేస్తున్నాడు కాంపిటీషన్. పెళ్లి కొడుక? పెళ్లి కొడుకే. మీరేంటి సార్ మీకంటే అందంగా ఉన్నాడు? ఏమైందా? చూసావుగా ఎలా ఉన్నాడో. మాట్లాడుతూ నేను చెప్పేది ఒక్క నిమిషం సార్. ఏమండి, షారుఖ్ ఖాన్ చాలా స్టైల్ గా ఉండొచ్చు, కానీ కాజల్ మనసులో అజయ్ దేవ్ గానే ఉంటాడు. అమ్మాయి మనసులో మీరే ఉన్నారు.
అంటే ఎప్పుడు వచ్చారని అడగబోయి ఎగ్జైట్మెంట్ లో ఎందుకు వచ్చామని అడుగుంటది అంతే. బ్యూటిఫుల్. ఏంటి అంటే మీ ఇద్దరు లైన్ కొట్టుకోవడం చూసి మా వాడు షాక్ తిన్నాడు. యాక్చువల్లీ నేను యోగేష్ తో లవ్ లో ఉన్నాను. ఇంకెందుకు వెళ్ళండి. బాయ్. ఏంటి సార్ ఎదుగుతున్నారు? ఇది ఫోన్ కత్తులు. మాట్లాడతాను చెప్పాడు. నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటిది? కటింగ్ సార్. ఎందుకు ఇది? క్లీనింగ్ సార్. ఇదెందుకు కాదు, నువ్వు ఎందుకు ఇక్కడ వెళ్ళి చూడడానికి వచ్చావా, చెడగొట్టడానికి వచ్చావా? చేయించడానికి వచ్చాను సార్. 10 లక్షలు దొబ్బి నిన్ను పంపించాడు అక్కడికి. 5 లక్షలు ఆడికి 5 లక్షలు నాకు సార్. నీ పార్ట్నర్షిప్ ఏంట నాకెందుకయ్యా? ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను వేరే వాడిని తెప్పించుకుంటాను. సార్ అటక్కడికి కార్ ఇటు. కానీ కాలు గడిగించుకునేవాడు అటువైపు ఉన్నాడు సార్. ఉంటే అంటే మా డాడీ పోయాక మా ప్రాపర్టీస్ అన్ని పోయినాయి కదా అని మీరు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని పల్లవి పాపని తీసుకుని వెళ్ళిపోయిన విషయం యోగేష్ కి చెప్పకుండా వెళ్ళిపోతే చాలా బాగోదు. ఏంటంటే ఏంటి బావగారు, మా కోడలికి దీనికంటే ముందు పెళ్లి చూపులు కూడా కాలేదు. యా, మా వాడికి తనలో నచ్చిన ఫస్ట్ క్వాలిటీ అదే. అబ్బే నాకెందుకు తెలీదు, వాడికి అన్ని ఫస్టే కావాలి, ఒక్క చదువులో తప్ప. అబ్బో టైం 10, జ్యూస్ తాగే టైం. బావగారికి అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి మరి. వెళ్ళొద్దా చెప్పొద్దా? రెండూను. ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారని నేను ఊహించనే లేదా అంకుల్. ఇలా సిగరెట్లు తాగి మందు కొట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఇంట్లో ఆడవాళ్ళందరూ ఏం కావాలరా? అదే ఫ్రస్ట్రేషన్తో ఆలు సిగరెట్ తాగి మందు కొడితే నువ్వేమైపోతావు ఆలోచించు. చాలా బాగోదు రోయ్. ఏంటే కాల్సావా? లేదరా గాలి. ఆ లిప్స్టిక్ అంటలేదు, కాల్చలేదులే. చా, ఆడపిల్లని పక్కన కూర్చోబెట్టుకుని మందు కొడతారా ఎవరైనా? మగోడిని పిలిచాను అనుకో, ఆడు కూడా మందు కొడతాడు. నాకు డబ్బులు వేస్ట్. అదే నువ్వు అనుకో, మందు కొట్టడానికి డబ్బులు ఇస్తావు, కొడుతుంటే కంపెనీ ఇస్తావు, పడిపోతే లిఫ్ట్ ఇస్తావు. బిల్స్ లో మతలబులు జరిగితే చంపేస్తాను. రా తాగిన సమీరా. సార్ ఏంటి సార్? నిన్ను కాదమ్మా, నిన్ను కాదు. ఓకే సార్. షుగర్ తగ్గినట్టుంది, టాబ్లెట్ వేసుకుని టిఫిన్ చేయాలి. ఏంటి సార్ ఏదో మందులు వేసుకుంటుంది, ఒంట్లో బాలేదా? మందులు కాదు, డ్రగ్స్. అది వేసుకుంటే ఏమవుతుంది సార్? నడక మారుద్ది. ఓహో, అబ్బా ఏం ఊపుతున్నాం నడ్డి మారింది. నవ్వు పెరుగుద్ది. పెరిగింది సార్. ఆ తర్వాత నలుగురికి నరకం చూపిస్తే చూపించింది సార్. డ్రగ్స్ తీసుకుంటే ఎలా దొలుతారా? ఈ విషయం ఎవరికి చెప్పుకో. ఏది? సిగరెట్, మందు, మెట్లు పడిపోవటం. ఓ ఎవరికైనా ఇది చెప్పాలంటే ఎలా చెప్పాలి? అమ్మాయి పడిపోయిందనాలి, రైట్? విన్నవాళ్ళు ఎవరికి అంటారు. పోనీ కాలు జారిందన్నా అనుకో, ఎవరితో అంటారు. చాలా వల్గర్ గా ఉంటుంది కదా. చాలా బాగోదు. అందుకని చెప్పొద్దు. చెప్పను. మెట్లు మించి పడ్డావా? దెబ్బలేం తాగలేదుగా? జాబ్ జాబ్. ఓకే, ఆ లావట్ బల్బ్ ఇక్కడ ఎవరికి చెప్పనన్నా? మరి ఎలా? అమ్మాయితో మాట్లాడి మీకు అది కాదు మనం పెళ్లి చేయడానికి వచ్చాం, పెళ్ళని చూడడానికి కాదు. పాప అమ్మాయి మెట్ల నుంచి పడిపోయింది పరం. మెట్ల మీద నుంచి పడిపోయిందా? యా. వీడికి చెప్తే ఆయనకి ఎలా తెలిసింది? మీరు పూర్తిగా వినలేదు. నువ్వు ఫాస్ట్ గా చెప్పట్లేదు. పని చూడకుండా ఇద్దరు కౌరులు చెప్పుకుంటున్నారేంటి? అంటే మీ అమ్మాయి ఫ్రెండ్ సమీరా ఉంది ఉంటే ఆ అమ్మాయి మెట్ల మీద నుంచి పడిపోయిందంట పాపం.
ఏమ్మా ఆంటీ మెట్ల మీద నుంచి పడిపోయావంట కదా మూవ్ పంపించరా రాసుకుంటావా? అక్కడ మెహందీ ఫంక్షన్ కి అందరు వస్తుంటే ఇక్కడ వీళ్ళతో కబుర్లేంటి మీకు? కబుర్లు కాదే, మన పల్లవి ఫ్రెండ్ సమీరా లేదు, పాపం మెట్ల మించి పడిపోయిందంట. అయ్యో ఇంకెవరికి? ఎవడు వాడు? ఎవడు వాడు? ఏం చేశాడు? ఇరిటేట్ చేశాడు కదా కదా. అందుకే యాక్చువల్లీ వాడితో జరిగిన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నా. ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నావా? తప్పు చేశానా? యాక్చువల్లీ చాలా మంచి పని చేశావు. సమీరా గారు, మీకు ఇరిటేషన్ వచ్చేంత పని ఏం చేశానండి? మా మాటలని దొంగచాటుగా విన్నావా? మరి నేనే మాట్లాడానో నీకెలా తెలుసు? ఇందాక ఫోన్ అనుకుని నా వాకీ టాకీ తీసుకెళ్ళిపోయారు. సారీ. సమీరా గారు, మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కాదమ్మా, మిమ్మల్ని కాదు. ఓకే సార్. ఆఫ్టర్ ఆల్ 10 కదా సాంబా, నీకున్న ఆశతో పోలిస్తే ఎంత? అప్పుడు 10, ఇప్పుడు 50. దాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. 8,000 గజాలు బంగారం రామూర్తి. రైటేనయ్యా, కానీ వాడిని డీల్ చేయటమే కొంచెం. నా ఆస్తిలో ఎవడో బోర్డు పాతాడు, వాడితో మాట్లాడటానికి నువ్వు భయపడుతున్నావు. పైగా సుప్రీంకోర్టులో లాయర్వి. నీకు గంటకి ఫీజు. ఇప్పుడు మాడతావా? మాట్లాడు. హలో లాయర్ గారు, సౌఖ్యంగా ఉన్నారా? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? ఏదో పోతా ఉంది. ఏంది ఫోన్ చేసినారు? 8,000 స్క్వేర్ యార్డ్స్ సైట్ ఉంది కదా. ఏది? అదే పైన సాంబశివరావు గారిది. ఏది? అదే నానక్రామగూడలో ఉన్న 2 acres సైట్ నాన్న. ఏది? మీది మీది మీది. ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. ఎట్రా వండియా? వీటితో డీల్ చేయడం కష్టం రా. కారు దిగు. ఇక్కడ నీ కారు పోతుంది, నీకేం పోతుందిరా? వెయిట్ తగ్గితే డీజిల్ కలిసి వస్తుంది. నీతో నాకు పనిలేదు, దిగు. రేయ్, నా చెక్కు ఏరుకో యాదవ. నిన్న పువ్వులు కావాలంటే 10 ఊళ్ళు తిరిగాం. అదే ఫారెనర్స్ కి కావాలంటే ఒకే ఊళ్ళో 10 నిమిషాల్లో దొరికేసింది. ఇండియా అంత డెవలప్మెంట్ అయిపోయిందండి బాబు. సార్ సార్ సార్, ఏమనుకోకుండా బాబు. ఏంటి సార్ ఎక్కువైందా? లేదు, తక్కువైంది. బ్లడ్ లో ఆల్కహాల్ లెవెల్ తగ్గినప్పుడు ఇలా పడిపోతూ ఉంటాను. అయ్యో సార్, చూసారా 2 ml తాగేప్పటికి ఎలా ఉన్నాను? వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. ఆశ్చర్యాన్ని మెయింటైన్ చేస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? పల్లవి ఒక అమ్మాయి పెళ్లి జరుగుతుంది, సార్, అక్కడికి ఆ వెళ్ళాలి. పల్లవి పెళ్లి చేసేది మేమే సార్. ఆ దరిద్రం మాకే దక్కింది, ఎక్కండి. ఇంతకీ మీకు పల్లవి ఏమవుతుంది సార్? నా తమ్ముడు కూతురు. తమ్ముడు కూతురా? ఎస్, మై ఓన్ బ్రదర్స్ డాటర్. మరి వెహికల్ పంపించకుండా ఇలా రోడ్డు మీద తీసారటండి. మా తమ్ముడికి నాకు 10 ఏళ్ళ నుంచి రిలేషన్స్ బాలేవు. ఏమైంది సార్? మా నాన్న మా ఇద్దరికి 150 ఎకరాలు ఇచ్చాడు. ఇద్దరం కలిసి వ్యాపారం చేసాం, నష్టం వచ్చింది. ఆస్తి అమ్మేసి అప్పు తీర్చేద్దాం అనుకున్నాం. ఓకే. ఓ 75 ఎకరాలు తీసేయడానికి డిసైడ్ అయ్యి రిజిస్టర్ని పిలిచాం. సంతకాలు పెట్టేటప్పుడు మా తమ్ముడు పెట్టరా అంటే, నీ 75 ఎకరాలకి నా సంతకం ఎందుకన్నాయా అన్నాడు. విన్న మీకే ఇంత షాకింగ్ గా ఉంటే అనుభవించిన నాకెంత షాక్ ఉండాలి. మీకెవరు పిల్లలు లేరా? ఓ కొడుకున్నాడు. మరి మీ అబ్బాయిని ఎందుకు తీసుకురాలేదు? అన్నయ్య, తమ్ముడు 2 రోజుల నుంచి అది నేను నీ గురించి మాట్లాడుకుంటున్నాను. నేను మనిషిని అక్కడ ఉన్నాను కానీ ప్రాణం ఎక్కడ ఉంది తమ్ముడు. పాప ఎక్కడ ఉంది? లోపల ఉందనే. మూర్తి గారు రండి రండి.
మా వాడు ఇంత యాక్ట్ చేయలేడు నాలాగా అనుభవం లేదు కదా, అందుకే వాడిని తీసుకురాలేదు. ఇదే కదా నువ్వు అడిగిన క్వశ్చన్? ఇదే సార్. ఓకే. ఏమ్మా మనం మెట్ల నుంచి పడిపోయామంట కదా, ఎలా ఉంది ఇప్పుడు? జాగ్రత్తగా ఉండాలి మరి. ఏయ్, ఎవడా బాక్స్ ఎలా కట్టింది? కొంచెం చూసుకుని కట్టండి అమ్మా. చా, నా మాట వినకపోయినా జీవితంలో బాగానే పైకి వచ్చావురా. ఏంటి సాంబా, సంబంధం కుదిరిచిన వాడు నువ్వే లేట్కి వస్తారా? అంటే హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్. వీడు మా కజిన్. హలో. హాయ్ అంకుల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. పెళ్లి కొడుకంటే నీలా ఉండాలిరా. కొంతమంది ఉంటారు ₹1,00,000 కొట్టే లాటరీ టికెట్ చేతికిస్తే కలర్ బాగాలేదని పారేస్తారు. అర్థం లేదా? ఎగ్జాంపుల్ చూస్తావా? ఆలు కొంచెం ఎవరెస్ట్ దిగి కిందకి రావాయి. కొంచెం పక్కరామ్మా, మొహం కనపట్టలేదు. చూసారా ఈ కుర్రాడి? వీళ్ళ ఫాదర్ పోయాక ఐపీ పెట్టవయ్యానంటే అదేం కుదరదు అని అదేదో చెప్పాడు. ఆ వాల్యూస్ కు లోబడి మొత్తం ఆస్తి 300 కోట్లు రాసిచ్చేశాడు. గాడ్. చా, 300 సంపాదిస్తే గాడ్ అనాలి గాని రాసిచ్చేస్తే ఓ మై గాడ్ అనాలి. అయినా పట్టుకోవడం గొప్ప, వదిలేయడం గొప్ప. లైఫ్ లో గెలవడం గొప్ప, ఓడిపోవడం గొప్ప. యాక్చువల్ గా నా మాట వినున్నట్టయితే ఈ పెళ్లి సాంబా ఇదిగో ఒకసారి అదిగో ఏంటంటే నా కూతురికి ఆడికి నిశ్చితార్థం అయినట్టు చెప్పకరా. పెళ్లి కొడుకు అసలే ఫస్ట్ హ్యాండ్ పెంచి తెలిస్తే వదిలేస్తాడు. పెళ్ళైన తర్వాత తెలవదా? అప్పుడు మాత్రం వదిలేయడా? వదిలేయాలంటే మనోవర్తి కింద ఆడ ఆస్తి మొత్తం రాయించుకుంటాను. శుభమాని పెళ్లి పెట్టుకుని మనోవర్తి విడాకులు అంటే దరిద్రంగా. ఆ చివర్లో ఆస్తి రావడం అనే దానికన్నా శుభం ఏముంటుందమ్మా? పల్లవి పెళ్లిలో ఇలా పనిచేస్తుంటే నీకు బాధగా అనిపించదా? మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను లండన్లో మాస్టర్స్ చదివేప్పుడు గర్ల్ ఫ్రెండ్లో గంటకోసారి ఫోన్ చేసేవాడిని. ఆయన పోతేనే నాకేమనిపించలేదు. ఇదంతా ఆయన పోయినప్పుడు అందరూ ఏడ్చారు. నా కంట్లోంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు. అంటే ఎంత ఏడిస్తే అంత ప్రేమ అనుకుంటే నేను నా లైఫ్ లాంగ్ ఏడ్చిన మా నాన్న మీద నాకున్న ప్రేమకి సరిపోదు. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది నేనేమైనా కోల్డ్ హార్టెడ్ పర్సనా? నాకేమైనా ఎమోషన్స్ లేవా? మా నాన్న అంటే నాకు అంత ఇష్టం కదా. అలాంటిది నేను ఆయన గురించి ఇప్పుడు మాట్లాడినా నాకేమనిపించట్లేదు. సారీ. వాళ్ళందరికీ ఆయన లేరు, అందుకే ఏడ్చారు. మీకెప్పుడు మీతోనే ఉన్నారు. ఏడవలసిన అవసరం లేదు. థ్యాంక్ యూ. అబ్బాయిలు ఏడిస్తే చూడటానికి చాలా బాగోదు. టైం అవుతుంది, పార్టీకి రావట్లేదా? మీరు రారా? తాగేవాడు రాకపోయినా పర్లేదు, పోసేవాడు రాకపోతే ఎలా? షూర్గా వస్తాను. See you there. సార్, ఎంత వయసు వచ్చినా మీ జుట్టు ఏంటి ఇంకా అంత నల్లగా ఉంది? రంగేసుకుంటే ఎవరికైనా నల్లగానే ఉంటది. అబ్బో. ఆనంద్, వన్ సెక్ బ్రో. వాట్ రే, మీకు చెప్పలా ఇతనే వాల్యూస్ కే ఆఖరి శాంపుల్. డైనోసార్ లాగా ఎలాంటి వాళ్ళు కూడా ఇంక మనకు దొరకరు. బ్రో, పిల్లలకు కొంచెం స్పీచ్ ఇచ్చి మోటివేట్ చేయి. నేనా? అర్రే, మోమాట పడకండి. Come on, go.
డబ్బులు విపరీతంగా ఉన్న నా ఫ్రెండ్ ఒక ఆయన పొద్దున్న నన్ను క్వశ్చన్ అడిగాడు. పట్టుకోవటం గొప్ప, వదిలేయటం గొప్ప, గెలవటం గొప్ప, ఓడిపోవటం గొప్ప అని. రావణాసుడు సీతను పట్టుకున్నాడు, రాముడి చేతిలో చచ్చాడు. వదిలేసింటే కనీసం బతుకుండేవాడు. కౌరవులు జూదంలో గెలిచారు, కురుక్షేత్రంలో పోయారు. ఓడిపోయి ఉంటే బ్రదర్స్ అందరు కలిసి ఇలా పార్టీ చేసుకుంటూ హ్యాపీగా రాజ్యం వేయలేవారేమో. అబ్బే, సో కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదిలేయటమే కరెక్ట్, గెలవటం కంటే ఓడిపోవటమే కరెక్ట్. అదిరింది సార్. ఒక అతనికి ఎక్కడో గుచ్చుకుంది. సార్ కుర్రాడైనా భలే చెప్పాడు కదండి. హరికథ ఎంత గొప్పగా చెప్పినా పళ్ళెంలో 10 పైసలే వేస్తారు. ఏంట్రా చెత్త ఇలాంటి చెత్త పార్టీలకు ఇంకెప్పుడు పిలవకు. ఈ మాత్రం విస్కీ నాకు దొరక కాదు. తప్పక ఏమైంది? వండర్ఫుల్ బ్రో, దిస్ కాల్స్ ఫర్ సెలబ్రేషన్. సమస్య లేదు. సమీరా, ఓ సమీరా, అంతే అలా కళ్ళు మూసుకుంటా. ఓయ్ సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మియా? అదేగా దాని అసలు పేరు. What a sexy name. సుబ్బలక్ష్మి, డాన్స్ విత్ మీ. తల బద్దలైపోతుంది. ఇంకో కాఫీ చెప్పారమో. వస్తున్నాను సార్. ఓహో, రాయిబాబు తమ్ముడా? సార్ ఇది డెకరేట్ చేసిన వెదవాడు నేనే సార్. బ్రెయిన్ తో పని చేస్తున్నావు, దాంట్లో ఒక గ్రీన్ ఫ్లవర్ అయినా ఉందా? సార్ గ్రీన్ కలర్ ఆకులు ఉంటాయి సార్, ఫ్లవర్స్ ఉండవు. మాకు తెలియదు మరి. పని చేయమంటే మాత్రం వెర్రి మొహాలేస్తారు. ఇలాంటి వెధవలందరినీ పనిలో పెట్టుకున్నందుకు మా వాడిని అనాలి. టేస్ట్ లేదు, తొక్క లేదు. గ్రీన్ ఫ్లవర్ ఏంట్రా? ఎర్రీ ఫ్లవర్. బయట ఉంటాడు, బ్యాక్ సైడ్కి వచ్చే. ప్రతి యదవన్ నోటుకు వచ్చినట్టు అవుతున్నాడు. 36 కంట్రీస్ తిరిగి ఆడికేం తెలుసు. ఆమ్స్టర్డామ్ రమ్మని యదవని ఆడికి హార్టికల్చర్ అంటే ఏంటో చూస్తా. సార్ ఆడేదో కోపడ్డాడని మనం కూడా నేను కోపడతాను ఏంటి? నేను కోపడతానా? సరిగ్గా చూసాను, నేను కోపడతానా? ఇది కోపే కదండి. ఎవరు చెప్పారు? అది ఏంటి ఇందాక చచ్చిపోతావు చెప్పడానికి? చెప్పు. మనకి డబ్బులు కావాలి కదా సార్. అక్కర్లేదు, అడుక్కు దొబ్బుతాను. ట్యాంక్ బంటి మీద గిటార్ వాయించుకుంటా. నీ కూడా ఎంప్లాయ్మెంట్ ఉంది, ఆ చిల్లరంతా నువ్వు పోగేసుకోవచ్చు. అంటే పాపకి ఫీజు కట్టాలి. చదువుకోదు, మానేస్తుంది, అంట్లు తోముకుంటుందయ్యా. అంటే అన్నయ్యకి ట్రీట్మెంట్. ఏయ్ అక్కడ పిచ్చోడు తిరగట్లా, ఏ ట్రీట్మెంట్ లేకుండా మా అన్నయ్య కూడా అలాగే తిరుగుతాడు. అంటే సార్ నువ్వు మూసుకుని వెళ్ళి ముందు ఆ బ్యాగ్స్ అయితే తీసుకురా. హలో నందు, వదినా. ఏంటి వాయిస్ అలా ఉంది? ఏం లేదు వదినా. ఎలా ఉన్నావు? బానే ఉన్నావా? సార్ నేను బ్యాగ్. స్వీట్ ఎలా ఉంది? బాగుంది. స్కూల్కి వెళ్ళింది. అమ్మ నేను నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఆరోగ్యం జాగ్రత్త. 2 రోజులు వచ్చేస్తానన్నా. వచ్చిన వెంటనే ఫీజు కట్టేద్దాం. నేను దాని గురించి ఫోన్ చేయలేదయ్యా. నేను మాత్రం దానికోసం వచ్చాను వదినా. సాయంత్రం ఫోన్ చేస్తాను. అమ్మని అడిగానని చెప్పండి. సార్ ఇందాక మీరు చెప్పాక మాకు అనిపించింది గ్రీన్ ఫ్లవర్స్ ఇస్ అ గుడ్ ఐడియా సార్. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఐడియా సార్. ఎస్ సార్. మీకు ఎక్కడెక్కడ కావాలో స్పెసిఫిక్ గా చెప్తే మనం అక్కడక్కడ అంటించుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తెప్పించండి. ఎస్ సార్. లంచ్ తర్వాత చెప్తాను. డెఫినెట్లీ సార్, వీ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ సార్. లంచ్ తర్వాత తెప్పించమంటున్నాడు. కిడ్లీలా బొగ్గలు పెట్టుకుంటాడేంటి? ఆడ ఎక్కడైనా పెట్టుకునే, ఈ పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితులు ఆకూడదు పరం. ఈ పెళ్లి జరగదురా, నా జాతకం అలాంటిది. 3 నెలల క్రితం జరిగిన నిశ్చితార్థం ఆగిపోయింది. ఇప్పుడు సాయంత్రం పెళ్లి దాకా వచ్చేదిగా ఇలా అయిపోయింది. ఎవడు బాగు చేయలేడు దాన్ని. ఏంటి సార్ ఏమైంది? యాక్చువల్లీ కట్టిన డబ్బులు 2 కోట్లు పీటల మీద చదివించాల్సిన 1 కోటి రూపాయల దాకా ఉంటాయి. అన్ని కలిపి ఓ సూట్ కేసులో పెట్టాం. పొద్దున్నే అన్నయ్య పట్టుకుపోయాడు. ఎవరు? రామం గారు. మళ్ళీ కారు ఒకటే. అసలే మగపిల్లలకు పట్టింపు ఎక్కువ. సూటు అర్మానీదే కావాలి, స్వీట్ బెంగాలీదే ఉండాలి, అన్ని రూల్స్. ఒకసారి యోగేష్ తో మాట్లాడి కన్విన్స్ చేయొచ్చుగా. యాక్చువల్లీ వాళ్ళ డాడీ కంటే యోగేష్ ఇంకా పర్టికులర్. అన్నాడు, నేను డౌరీ అడగను, మీరిస్తే వస్తాను. కానీ ఇస్తానన్నది ఎగ్గొడితే మాత్రం మండపం నుంచి లేచి వెళ్ళిపోతానని ముందే చెప్పాడు. ఇప్పుడేం చేయాలి? వెళ్ళి విషయం చెప్పేటివి. పెళ్ళి ఆపేస్తారా? ఆపేని. నీకేమైనా పిచ్చా? ఎందుకలా అరుస్తూ? అరవక స్నేహితుడు కదా అని అడిగితే ఇదా నువ్వు ఇచ్చే సలహా? చా
3 నెలల క్రితం ఆ కుర్రాడితో పెళ్లి వద్దు అని అంటే షేక్ హ్యాండ్ ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? అది నిశ్చితార్థమేరా, ఇది పెళ్లి. సో వాట్? దానికో 10 గ్రాములు ఉంగరం వేస్తారు, దీనికో 100 గ్రాములు తాళి కడతారు. దట్స్ ఆల్. సార్ ఇప్పుడు ఇష్యూ బంగారం బరువు గురించి కాదు, కుటుంబం పరువు గురించి. సార్ మీరు ఊరుకోండి. అనవసరంగా మీ అమ్మాయిని ఎందుకు సార్ అవుతారు ఇందులోకి? సార్ మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఆయన గుద్దిన లారీ మీ అమ్మాయి తోలలేదు. ఇవాళ మార్నింగ్ మీ అన్న ఏదో దొంగతనం చేశారు, దానికి స్కెచ్ మీ అమ్మాయి గీయలేదు. సార్ ఎక్కడో జరిగిన యాక్సిడెంట్లని, ఎవరో చేసిన తప్పుల్ని అనవసరంగా ఆడాల మీద రుద్దదు సార్, తప్పు. సార్ నిజంగా తన జాతకం అంత దరిద్రంగా ఉంటే మీరందరూ 5 స్టార్ రిసార్ట్ లో స్వీట్ రూమ్ వేసుకుని ఇలా ఏసీలో డిస్కషన్ పెట్టుకోరు. నాకు 2 hours టైం ఇవ్వండి, నేను వెళ్ళి రామన్ గారు ఎక్కడున్నారో ఎత్తుకు తీసుకొస్తాను. తీసుకురాలేకపోతే? ఇందాక మీరు చెప్పిన ఉంగరేస్తో తాలి ఫామ్ లో ఉంది కదా సార్, అది అప్లై చేసి తగ్గొట్టండి. నేను కూడా రావచ్చా? ఇక్కడ పెళ్లి ఆగాలనుకోవాలని చూశాను, కానీ జరగాలని కూడా చూస్తున్నాను. రెండల్దు ఎక్కడెత్తుతావండి? మందు పడకుండా ముసలోడు ఎక్కువసేపు ఉండలేడు. అంత డబ్బు వచ్చాక ఇంకా ఈ ఊర్లోనే ఉంటాడా? ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు. ఈ పెళ్లి ఆగిపోతాం, తను చూడాలి. హలో, ఈ పెరియ మనిషి చూసారా? హలో, ఈ ఫోటోలో మనిషి చూసారా? చూసారా? அந்த பக்கம் போனாரு. ఎక్కడ? அந்த பக்கம். షుగర్ తక్కువైనట్టుంది, టాబ్లెట్స్ కూడా తెచ్చుకోలేదు. ఒకళ్ళు ఇద్దరులా కనపడుతున్నారేంటి? మందు కొంచెం తక్కువ అయినట్టుంది మనకి. అర్జెంటుగా ఒక క్వార్టర్ వేసేయాలి. అమ్మా సుబ్బలక్ష్మి, ఆయన ఏమైనా ఐటమ్ నెంబరా? చూస్తూ కూర్చున్నారు, ఎత్తుకుని చచ్చిపోతున్నారు, చెప్పచ్చుగా. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? అది డెడ్ అండ్ ఆడు ఎదురు పట్టాడు అనుకోండి, డెత్ కంటే డేంజర్ ముందు మీరు ఉన్నారు కదా. ఆడి ఒకటే ఆప్షన్, భూమి తీసుకొని దీపాలు డైరెక్ట్ గా. ఈ ఆప్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. షుగర్ వల్ల మనకు తేలినట్టుంటుంది కానీ అవతల వాళ్ళు తేలినట్టుంటుందా? పరందామయ్య గారు నన్ను ఎప్పుడైనా కొట్టుకోవచ్చు, ముందు ఆ సంగతి చూడండి, చాలా పైకి వెళ్ళిపోతున్నాడు. ఏంట్రా ఇంత స్పీడ్గా వచ్చారు? మేము రాలే, నువ్వే అలాగెళ్ళి ఇలా వచ్చావు. సూట్ కేసు ఇచ్చాయి. నేనివ్వను, కొట్టద్దు, చచ్చిపోతాను. ఇలాంటివి చూసుకోవడానికి కష్టపడే కొడుకుని కన్నాను. ఆడు మీరు చూసుకోండి. ఒరే ఇదిగోరా.
గో. ఇప్పటిదాకా సూట్ కేసే కావాలి, ఇప్పుడు నువ్వు కూడా కావాలి. చేతులు ఎలా వచ్చారా నీకు? చేతులు ఎలా వచ్చాయి నీకు? 2 కుటుంబాలకి ఒక్కరితో ఆడపిల్ల. ఏళ్ళు వచ్చాయి, బుద్ధి లేదరా నీకు? మనిషివా పసుపు? అసలు నిన్ను చంపేసిన పాపం లేదరా. ఆయనకి నష్టం వచ్చి ఆస్తి అమ్మేస్తుంటే నీ వ్యాపారం అని మీరు అనుకున్నారు. ఇప్పుడు ఈ ఇంటి పెళ్లి ఆగిపోతుంటే మీ ఇంటి పెళ్లి అని ఆయన అనుకున్నారు. ఆ రోజు మనదే అని మీరు అనుకోలేదు, ఈ రోజు మనదే అని ఆయన అనుకోలేదు. నాకు తెలిసి మీరు ఒకరినొకరు తిట్టుకునే హక్కు లేదు సార్. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. కరెక్ట్ కాదు. దానికి ఇవ్వటానికి నా దగ్గర ఇంతకు మించి ఏమీ లేదురా, క్షమించు. లేదన్నయ్య, నేనే నిన్ను రోడ్డు మీద లాగేశాను. 10 ఏళ్ళు నరకం అనిపించావు నువ్వు. కష్టం వస్తే 1 గంట తట్టుకోలేకపోయాను నేను. నువ్వే క్షమించాలి నన్ను. ఒక్క పని చేసి పెట్టానయ్య. 1-2 గంటలు మందు తాకుండా పంచి కట్టుకుని దగ్గరుండి దాని పెళ్లి జరిపించాను. నీకన్నా పెద్ద దిక్కు ఎవరున్నారు నాకు? కదా ఈ ఆస్తి నీదిరా, మా ఇద్దరికి నువ్వేరా వారసుడు. లాక్కెళ్ళాల్సిన కర్మ నీకేంట్రా? ఇగో ఈ తాళాలు పట్టుకో, ఎవరికేమో నువ్వే లెక్కట్రా. నన్ను క్షమించు బాబు. ఇందాక నేనున్న పరిస్థితి చూసి బాగా అయింది వీడికి నవ్వుకోవచ్చు, కానీ ఆప్షన్ నువ్వు తీసుకోలేదు. మా కన్నీళ్ళు తుడిచి మమ్మల్ని నవ్వించాలనుకున్నావు. అంత గొప్పోడికి ఇలాంటి గొప్పోళ్ళు పుడతారు. విరాజ్, యాక్చువల్లీ నేను తప్పు చేశాను. పద, నన్ను తీసుకెళ్ళిపో. ఒప్పుకోదు. పల్లవి, నీకు యోగేషే కరెక్ట్. ఇది నువ్వు ఇంతకు ముందు నో అన్నావనే ఈగోతో చెప్పట్లేదు. యోగేష్ ఇస్ అ గ్రేట్ గాయ్, నేను బాగా చూసుకుంటాను. నేను చేసే ఫస్ట్ మ్యారేజ్ ఇది. పెళ్లి కూతురు ఇలా ఏడుస్తూ ఉంటే చూడటానికి చాలా బాగోదు. మనం కావాలనుకున్న అమ్మాయి వస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ
మనల్ని వద్దన్న అమ్మాయి మాత్రం తిరిగి వస్తే ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది. పల్లవి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని రింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయినప్పుడు నాకు అనిపించింది, మా నాన్న లేకపోతే, ఆయన ఇచ్చిన ఆస్తి లేకపోతే నేను నథింగా, జీరోనా. కానీ ఇప్పుడు ఆయన లేకపోయినా, ఆయన ఆస్తి లేకపోయినా ఐమ్ సంథింగ్. ఖచ్చితంగా జీరో అయితే కాదు. ఐమ్ సంథింగ్. ఐమ్ సంథింగ్. ఐమ్ డయాబెటిక్. నాకు షుగర్ ఉంది చిన్నప్పటి నుంచి. నేను వేసుకునే టాబ్లెట్స్ అవే, డ్రగ్స్ కాదు. ఇది ఎవరికి తెలీదు. నాకు చాలా ఇష్టమైన వాళ్ళకి తప్ప. ఓకే. అంటే అంటే నేను చాలా క్లోజ్ గా ఫీల్ అయ్యే వాళ్ళతో, లైక్ రేపు పెళ్ళయ్యాక మనకి పిల్లలు పుడితే అప్పుడు నీకు షుగర్ ఉంది చెప్పలేదంటే. వాట్? పిల్లలా? అది అది వెళ్ళి మేకప్ వేసుకోవాలి. యా, బెటర్ బెటర్.
దాన్ని కింద పెట్టించు సార్. సార్ చెక్ 15 లక్షల ఉంది, 10 లక్షలే కదా సార్? నీకు ఎంత ఇచ్చినా సరిపోదయ్యా. సార్ నో సార్. సార్ నేను యాక్సెప్ట్ చేయలేను సార్. ప్లీజ్ సార్ వద్దు సార్. ఇది ఫీజు కాదు, నీకు ఇచ్చే గౌరవం. ప్లీజ్. అలా నాకు పిల్లనివ్వాల్సిన మావగారు స్వీటీ స్కూల్ ఫీజు ఇచ్చారు. మనం పెళ్లి చేసుకుందామా? ట్రాఫిక్ లో ఇలాంటి విషయాలు అడుగుతారా? ఫస్ట్ టైం చేతిలో సిగరెట్ తో చూసావు, నీతో బ్రేకప్ అయిన అమ్మాయి పెళ్లిలో సైడ్ కొట్టావు, నాకు డయాబెటీస్ అని చెప్తే లవ్ చేసావు. పెళ్లి విషయం ఇంతకంటే రొమాంటిక్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇంటికొచ్చి మాట్లాడు. ఇప్పుడే కదా చెప్పావు. కరెక్ట్. ఇలాంటి విషయాలు బాగా ఆలోచించాలి. ఇవాళంతా ఆలోచించి రేపు చెయ్యి. చాలా టైం ఇచ్చావు శుభలక్ష్మి. సమీరా. ఓకే సమీరా గారు. ఇంకా రాలేదేంటి? ట్రాఫిక్ లో ఉన్నా, ఇంకో 2 hours పడుతుంది. అల్లుడు కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేరా? ఓకే వెయిట్ చేయండి. హలో. షాక్ అయిపోయారు సుబ్బలక్ష్మి గారు. ఇరిటేట్ అయ్యాను ఆనంద్ గారు. అంత క్యూట్ గా బిహేవ్ చేయదు, కొరికేస్తా. స్వీట్స్ నాకా? నువ్వు బోర్ కొట్టినప్పుడు ఈ పెట్టే చంపేస్తాను, అప్పటి వరకు ఆగు. మా అమ్మ నాన్న ఇలాగే మాట్లాడుకుంటారు. వీణా నువ్వు కుందేలు పులిబోన్కి సైట్ సీయింగ్ వచ్చినట్టు నేను ఈ ఇంటికి వచ్చానేంటి? ఎవడో వాడి కూతుర్ని విడికిస్తానంటేనే వద్దన్న వాడిని నా కూతుర్ని విడికిస్తానా? మీరా మీ డాటర్ అని తెలియదు సార్. తెలిస్తే రావు. నాకు తెలుసు. ఆనంద్ చాలా మంచివాడు డాడీ. వాళ్ళ ఫాదర్ పేరు కోసం ఆస్తి మొత్తం వదిలేశాడు. ఇలాంటి విషయాలకి ఇంప్రెస్ అవ్వకూడదమ్మా. నేనే కాదు, పల్లవి కూడా చేసుకుందాం అనుకుంది. ఈ జనరేషన్ మొత్తానికి దరిద్రం ఇంత గ్లామరస్ గా ఉంటుందని నాకు తెలియదమ్మా. అయినా మనిషి అన్నాక డబ్బులు సంపాదించాలి, కాస్ట్లీ కార్లు కొనాలి, పెద్ద పెద్ద ఇళ్లు కట్టాలి, అందులో గోడ మొత్తం ఇలా తయారు చేసుకోవాలి. పక్క రూమ్ లో కప్పు పగిలిపోయినట్టుంది. మీ అమ్మను వెళ్ళి క్లీన్ చేయమని చెప్పమ్మా. నీ పాయింట్ ఏంటి? ఆనంద్ నీకెందుకు నచ్చట్లేదు డాడీ? నాకు అర్థం కావట్లేదు. వీడికి తాగుడు, సిగరెట్లు, డ్రగ్స్ లాంటి అలవాట్లుంటే పర్వాలేదమ్మా. ఏ రీహాబిలిటేషన్ సెంటర్ కో పంపించి బాగు చేయించుకోవచ్చు. కానీ వీడికి ఉన్న అలవాటుకి ఏ ట్రీట్మెంట్ లేదు. ఏ అలవాటు? అవతల వాళ్లతో మంచివాడు అనిపించుకోవడం. అదున్న వాళ్ళు భారతంలో కర్ణుల్లాగా అన్ని ఇచ్చేసి అనాథల్లా పోతారు. సమీరా, నాకున్న ప్రాబ్లమ్స్ చాలు. మీ ఫాదర్తో గొడవ పడతా నాకు ఇష్టం లేదు. నేను కావాలనుకుంటే నాతో వచ్చేయి, ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. శాభాష్. మీ ఫాదర్ చచ్చిపోయాక కూడా ఆయన ఎవరూ ఏమీ అనకూడదు, కానీ దీని ఫాదర్ బ్రతికుండగానే దీన్ని తీసుకెళ్లిపోతాం. ఇవేనా నీ వాల్యూస్? అసలు అవి లేనిది నీకు తెలుసో లేదో, నీ బాబు ఒక పెద్ద చీటర్. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోనూ, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేవి. మీ బాబు కాదు, మీ నాన్న. ఆయన గురించి మాట్లాడేప్పుడు కొంచెం ఆలోచించుకుని మాట్లాడండి. ఇప్పుడు రోజు మీ నాన్నగారి గురించి ఆలోచిస్తున్నాను బాబు. నాకంత ఈజీగా టోపీ ఎలా వేశాడా అని. ఆయనకి సాయం చేయటం వచ్చు, మోసం చేయటం రాదు. నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడను. ఇది మీ నాన్న నాకు అమ్మిన సైట్ 2 ఎకరాలు. అప్పుడు 10 కోట్లు, ఇప్పుడు 50. కానీ దీనికి సంబంధించిన పేపర్లు ఇంకో సెట్ దేవరాజ్ అని ఒకటి తయారు చేసి పెట్టుకున్నాడు. నా సైట్ ఆక్రమించాడు, అందులో బోర్డు కూడా పాతాడు. లిటికేషన్ సైట్ నాకు అమ్మావేంటని అడుగుదామని వస్తే మీ నాన్న పోయాడు. కనీసం మీరైనా ఈ పేపర్లు తీసుకున్న డబ్బులు నాకు ఇస్తారనుకుని మీ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఫాదర్ శవం కంటే ముందు ఫ్లైట్ టికెట్ రేట్ చూసుకున్నవాడు మా ఫాదర్ పోయిన వెంటనే మమ్మల్ని పరామర్శించడానికి ఎందుకు వచ్చాడో, నన్ను ఐపీ ఎందుకు పెట్టమన్నాడో ఇప్పుడు అర్థమైంది. కానీ నువ్వు ఆస్తి మొత్తం హరిశ్చంద్రులాగా అందరికీ ఇచ్చేసి ఎందుకు పనికిరాని షేర్లు ఉంచుకున్నావు. ఇప్పుడు చెప్పు, నాకు ఇలాంటి సైట్ అమ్మిన మీ నాన్న గొప్పవాడా? అది కొన్నా డబ్బులు అడగకుండా వెళ్ళిపోయినా నేను గొప్పవాడినా?
వెళ్ళు, వెళ్ళి పెళ్ళిళ్ళు పెద్ద మనిషి ఫంక్షన్లు చేసుకో. వాల్యూస్ వంకాయలు అని కొటేషన్లు చెప్పుకో. ఎవడు మీ నాన్న గురించి తిట్టుకోకూడదని ఉన్నదంతా ఇచ్చేసావు. ఇప్పుడు నేను కూడా తిట్టుకుంటున్నాను. ఇచ్చేస్తావా? 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 ఆ? డబ్బులు ఇవ్వలేను సార్, కానీ సైట్ పేపర్స్ తీసుకొచ్చిస్తాను. పేపర్లు తెచ్చిస్తావా? ఎవడ దగ్గర ఉన్నాయో తెలుసా నీకు? దేవరాజ్ నాయుడు నాలాగా ఇస్త్రీ చొక్కా వేసుకుని ఇంగ్లీష్లో మాట్లాడే రకం కాదు. 21 పంచాయతీలకి అనఫిషియల్ నియంత. ఐదు 5,000 మందికి రాజు, 600 మంది ప్రైవేట్ సైన్యం. అందరికీ 5 వేళ్లుంటే వీడికి 6 వేళ్లుంటాయి. వీడి చేతుకున్న 6వ వేలే కత్తి. వాడి కోటలోంచి వాడికి ఇష్టం లేకుండా ఒక్క ఈగ కూడా బయటికి రాదు. 50 కోట్ల విలువైన సైట్ పేపర్స్ నువ్వు తీసుకొస్తావా?
నిశ్చితార్థం తప్పించడానికి చాలా ఆలోచించి నేను ఒక కౌంట్ డౌన్ ప్లాన్ చేస్తే దేవుడు ఇంకో కౌంట్ డౌన్ అనుకున్నాడు. ఇంటి లోపలికి వచ్చిన వీరస్వామి మనుషులు నా బదులు దేవరాజ్ బామ్మర్దిని పెళ్లి కొడుకు అనుకున్నారు. నీ పెళ్లి కొడుకుదానే ఎదుకు వాడరే. దీన్ని కట్టుకుంటే వీడే దేవరాజు మాపుళ్లే కదా. అప్పు వీడిని దావేసేయాలి. కుత్తా ఎవడ్రా రానిచ్చాడు లోనికి? ఎవడ్రా రానిచ్చాడు లోనికి? ఎవడో ఎవడో తమ్ముడు ఆయన పని చేసుంటారా? వదిలేరా, ఒక్కసారికి వదిలేరా. చూస్తారేంటి నరకండి కొడుకుని? తమ్ముడు ఎంత కాదన్నా ఆయన నీ బావరా. నా పొట్టు తొడి చేయకరా. ఆడు కాలిపోయినాక బూడిద వస్తుంది కదా, దాన్ని విభూతిగా పెట్టుకో. నా మాట విన్నరా తమ్ముడు? నీకు తెలియ తంబి, తప్పుకో. నా తలుపు తెరిచి నా పగోడిని ఇంట్లోకి తెచ్చినాడు వాడు. వాడు తలుపు తెరవకపోతే రేపు ఇంకోడెవడో గోడ బద్దలు కొట్టుకొస్తాడు. మీ చెల్లెలకి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, తనంటే నాకు ప్రేమ లేదు, మా ఇద్దరికి పెళ్లి అక్కర్లేదు. ఈ విషయం నీకు చెప్పడానికి మీ చెల్లెలకి నువ్వంటే భయం, చెప్పకపోవడానికి నాకు నీతో అవసరం. అందుకే ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి వాళ్ళ లోపలికి వచ్చేలా నేనే చేశాను. పేపర్లు కావాలి, పందెం గెలవాలనుకున్నాను కాబట్టి తలంచు కూర్చున్నాను. నువ్వు పెట్రోల్ పోయాలి, ప్రాణాలు తీయాలి అంటే మాత్రం ఊరుకోం దేవరాజు. రా తెగొట్టేద్దాం. ఇరవై ఏళ్ళు ఏ జంతువుని నా పెండ్లానికి కనపడకుండా దాచానో దాన్ని చూద్దాం చూద్దామని పిలుస్తున్నాం. బోను బద్దల కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? నీకు ఆస్తి ఇస్తా, చెల్లెల్నిస్తా అన్నా, ఇప్పుడు సావనిస్తా. ప్రతి మనిషికి రెండు ప్రశ్నలు ఉంటాయి. ఎప్పుడు పుట్టాం, ఎప్పుడు పోతాం. రెండో ప్రశ్నకు సమాధానం ఎవరు తెలుసుకోవాలనుకోరు. కానీ నాకు అవసరం ఆ రోజు వచ్చింది. నా కౌంట్ డౌన్ మొదలైంది. 1 నుంచి 10 దాకా నేను ఒక్కడినే. 2 దారులు, 3కి సమాధానం చెప్పాలి.
4 వారాల క్రితం కాసిన పందెం, 5,000 మంది ఉన్న ఊరు, 600 ప్రైవేట్ ఆర్మీ, 7 అడుగులు నడవటానికి ఒక అమ్మాయి, 8,000 గజాల సైట్, 9 నిమిషాల డెడ్ లైన్, 10 మీటర్ల దూరంలో దేవరాజు. బా ఏంటిదంతా నందు వలి ఇది రాంగ్ రూటు. ఏయ్, అది ఏ రూట్ లో వెళ్తే అదిదా రైట్. సారీ సార్ మన్నించడుங்க చిన్న పొన్ను. నో నో ఇట్స్ ఆల్ రైట్. కొత్తగా రామా, కొంచెం చూసుకుని నడపచ్చు కదమ్మా. ఓ బంపర్ లాక్ అయింది, మీరు రివర్స్ తీయండి. సరిగా సార్. యా నువ్వు ఉండమ్మా. యా షల్ ఐ పుష్? గో బ్యాక్. ఏయ్ గో బ్యాక్. இறங்க வண்டியில இறங்க. வள்ளி, லட்சுமி, இறங்க. వారు బానే ఉన్నారు అంకుల్. మీరే నా కోసం. నేను అంబులెన్స్ తెప్పిస్తాను. చెన్నైలో ఏదైనా హాస్పిటల్కి పోదాం. దానికి ముందు నాకు ఇక్కడ కొంచెం పని ఉందమ్మా. ఏది ఉన్నా మీరు మా దగ్గర చెప్పండి. అంటే నా ఫ్రెండ్కి నేను ఒక సైట్ అమ్మాను, దాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు. ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నాడు, వెళ్ళి మాట్లాడాలి, దాన్ని వదిలే చెప్పాలి. మీకు తెలిసి అమ్మలేదు కదా. తెలిసి చేస్తే మోసమమ్మా, చేశాక తెలిస్తే తప్పు. నా ఫ్రెండ్కి నష్టం వచ్చే తప్పు నేను చేయకూడదు కదమ్మా, వెళ్ళి మాట్లాడాలి. మీ సైట్ పట్టింది ఎవరో? మీరు పేరు చెప్పండి చాలు, మొత్తం కథ అన్ని మా అన్న చూసుకుంటాడు. డాక్టర్, యాక్సిడెంట్ కేసు కండిషన్ ఎప్పుడైతే కొంచెం సీరియస్. మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్తే అయ్యా మా జీవం తీసేస్తారమ్మా. రండమ్మా. నేను తప్పు చేస్తే మీ నాన్న పోయారు. నాకు హెల్ప్ చేస్తూ నువ్వు పోకూడదు. నేనిప్పుడు బతికే ప్రతిరోజు మీ నాన్న క్యాలెండర్లోంచి చింపి తెచ్చుకున్నది.
ఇంతకంటే బరువు నేను మోయలేను. వేండానా విట్టుడు. దేవరాజు, కత్తెత్తితే కోతే కొయ్యగలవు, కత్తి దించు చూడు కొత్త రాత రాయగలవు. మీ నాయన బలమున్నోడు. ఓ మనిషి పోతా ఉంటే తన ప్రాణం వడ్డేసి బతికించగలడు. ఒక్కతిస్తే 100 మందిని నరికేది వచ్చు నాకు. చేయిచ్చి ఒక మనిషిని బతికించేది రాదు మీ నాయనలా. మీ నాయన గొప్పోడని చెప్పడానికి బతికున్న నా సెల్లులు చాలదు. మా ఇంట్లో ఉన్న నవ్వులు చాలవు. ఈ ఇంటికి కట్టిన తోరణాలు చాలవు. ఈ పేపర్లే రుజువైతే తీసుకో. ఇది నా దయ కాదబ్బా, నీ హక్కు. నా మంచితనం కాదు, మీ నాయన గొప్పతనం. పన్నెండు గంటల టైము, 4 వారాల గడువు. వీటి కోసం నా కూతుర్ని పడంగా పెట్టాను. మా ఆవిడ్ని పరాయి వాళ్ళింట్లో పెట్టాను. నాలాంటి నీచుడు కోసం మీ నాన్న చచ్చిపోయాడు. నాలాంటి వాడి కోసం. ఏంటండి ఇది చిన్నపిల్లలాగా? చూసావా, 15 ఏళ్లుగా నాతో మాట్లాడిన మా ఆవిడ కూడా నాతో మాట్లాడింది. అది కూడా మీ నాన్న తలవేరా? మీ నాన్న తల. నాన్న, నాకు జన్మనిచ్చా, ఆ అమ్మాయికి పునర్జన్మనిచ్చావు. నిన్ను ద్వేషించేవాడికి కూడా కొన్ని కోట్ల రూపాయల ఆస్తినిచ్చావు. నాకింత ప్రేమించే అమ్మాయినిచ్చావు. ఒకరికి మంచి చేస్తే మనకి మంచి జరుగుతుందనే నమ్మకాన్ని ఇచ్చావు. ఏంటా మన వాళ్ళు ఎవరు ఫోన్ ఎత్తట్లేదు? అదే మనోళ్ళు ఎవరినో చూసి పెళ్లి కొడుకు అనుకున్నారు. ఆ కన్ఫ్యూజన్ లో మనోళ్ళు దెబ్బతిన్నారు. అందరూ పోయారా? పోయారంటే ఎవరిలో మూమెంట్ లేదు. మనం పేమెంట్ ఇవ్వక్కర్లేదు అనుకుంటా. వస్తున్నా. నేను ఆ దేవగారు సచ్చేది చూడండి. పోలో మధ్య పాత్ర దేవగారు ఈ రోజు నా చేత హలో హలో, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదంటారు, అందుకే. స్టాప్ 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 స్టాప్. ఆగా
హాయ్ విరాజ్. సార్ మీరిక్కడ? ఏమైంది అక్కడ? ఆ రోజు పనికొచ్చి ఆస్తి వదిలేసుకుని పనికి మాలిన షేర్స్ ఉంచుకున్నామని చెప్పి అన్నాడు కదా పైడా. ఈ రోజు ఆ షేర్లే పెరిగి 10 కోట్లు అయ్యాయి. బ్రోకర్ ఫోన్ చేసి చెప్పాడు, ఇక నీకు ఎవడ హెల్ప్ అక్కర్లేదు, అదే నీ పెట్టుబడి. నువ్వు ఏ ఇల్లు అయితే అమ్మేసుకున్నావో అదే ఇంట్లో రేపు చక్రం తిప్పుతావు. ఇది నేను ఫోన్ చేసి చెప్పచ్చు, బట్ బట్ ఇది నీకు డైరెక్ట్ గా చెప్పాలి. చెప్పాక నీ రియాక్షన్ చూడాలి. కనిపించి సారీ. మా కష్టాలు తీర్చాలని నా చేతిలో ఉన్న వేస్ట్ పేపర్స్ కూడా డబ్బులుగా మార్చావా నాన్న? ఇది నా కథ. ప్రతి కథకి ఓ హీరో ఉంటాడు. తను ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్పోడవుతాడు. ఓ 20 ఏళ్ళ అమ్మాయి జీవితమా నీ జీవితమా అనే ప్రశ్న వస్తే నిన్ను నువ్వు వదిలేసావు. ఇంతకంటే గొప్పోడు ఎవడుంటాడు నాన్న? నా కథకి నువ్వే హీరో నాన్న. ప్రౌడ్ టు బి సన్ ఆఫ్ సత్యమూర్తి. నువ్విచ్చిన విలువలే నా ఆస్తి. స్వీటీకి చెప్పినట్టే సంవత్సరం లోపు మా ఇల్లు మాకు వచ్చింది. మా వదిన మెల్లలోకి నగలొచ్చాయి. మా అన్నయ్య తల్లోకి స్పృహ వచ్చింది. మా అమ్మ పెదాల మీదకి నవ్వు వచ్చింది. అలా జరిగింది. కోడా గారు ఎప్పుడు వచ్చారు? థ్యాంక్స్ అయ్యా. ఆ రోజు నువ్వు ఆపపోయి ఉంటే మా బావమరిది నన్ను చంపేసేవాడు. ఊరి నుంచి స్ట్రైట్గా ఎక్కడికి వచ్చేసా. ఆయన ఎవరు? అదేంటి మొన్న మీ ఇంటికి వచ్చాడు కదా మా సెక్రటరీ జాన్. వీడు నాకు కూడా కనిపిస్తున్నా అంటే నా మైండ్ దొబ్బిందా? వెంటనే డాక్టర్ చూపించుకోవాలి. బాబాయ్